హలో, ప్రైజ్ అలాడ్ అండి. మండపేట నుంచి జాన్ గారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ అలాడ్. ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. అలాగే ప్రైజ్ ద లార్డ్ అయ్యారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, చెప్పండి. అయితే ఇప్పుడు యోధా పత్రికలో మోషే శరీరం గురించి వివాదం జరుగుతుంది కదండి, లూసిఫర్కి. అయితే అక్కడ ఇంతకుముందు మెసేజ్ ఒకటి విన్నప్పుడు అక్కడ మోషే శరీరం పునరుద్ధానం గావించబడిందని చెప్పినట్టున్నారు. అవును. అయితే నాకు అప్పటి నుంచి ఉన్న డౌట్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్రథమ ఫలం క్రీస్తు కదా, మరి మృతుల్లో నుంచి మొదట లేచింది ఆయన కదా, అంటే పునరుద్ధానుడైంది. అప్పుడు మరి ప్రథమ ఫలం మోషే, అంటే మోషే వరకు వెళ్ళినని రోమపత్రికలో ఉంటదండి మరణము. నాకు అక్కడ ప్రథమ ఫలం క్రీస్తా మోషే అర్థం అవ్వలేదండి. సరే సరే, మీరు ఏ చర్చ్కి వెళ్తారండి? భర్త లూథరన్ అండి. సరే, ఆ లూథరన్ చర్చ్లోనే కంటిన్యూ అవుతున్నారా? లేదండి, మా చిన్నాన్నగారిది ఇండిపెండెంట్ చర్చ్. ఓకే ఓకే ఓకే. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మండపేట. మండపేట అంటే ఈస్ట్ గోదావరి. ఈస్ట్. ఓకే ఓకే ఓకే. అయితే రూపాంతర కొండ మీద జరిగింది ఏమిటి అని ఒక ఆర్టికల్ కడబూర పత్రికలో రాశాను. అందులో ఈ ప్రశ్నకు నేను ఆన్సర్ ఇచ్చాను. ప్రథమ ఫలము క్రీస్తు అని, పునరుద్ధానములో ప్రథమ ఫలం క్రీస్తు అని 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి మోషే ముందు పునరుద్ధానుడైతే మరి క్రీస్తు రెండవ ఫలం అవుతాడు, కానీ ప్రథమ ఫలం ఎలాగవుతాడు అనే ప్రశ్నకు అప్పుడే నేను సమాధానం చెప్పాను. అయితే విషయం ఏంటంటే, భూమికి పునాది వేయక ముందే వధింపబడి ఉన్న దేవుని గొర్రె పిల్ల అనే మాట మీరు చదివారు కదా, ప్రకటన 13:8లో. ఎక్స్క్యూజ్ మీ, ప్రకటన 13:8లో భూమికి పునాది, జగత్ పునాది వేయక ముందు వధింపబడి ఉన్న గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి ఉండలేదో వారు ఆ ఘట సర్పమును వెంబడింతురు, ఆ క్రూర మృగమును వెంబడించి నమస్కారం చేస్తారని ఉంది కదా. గనక జగత్ పునాది వేయక ముందు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము కూడా జరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయక ముందు బలి మాత్రమే అయి ఉంటే, పునరుద్ధానం ఆనాడు జరిగి ఉండకపోతే అసలు ఈ లోకంలోకి రక్షకుడుగా రావడానికే అనర్హుడైపోతాడు. జగత్తు పునాదికి ముందు దేవుని మనోప్రపంచంలో, అసలు దేవుని మనోప్రపంచమే వాస్తవ ప్రపంచం. అక్కడ జరిగేదే ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ బలి అయిపోయి మళ్ళీ లేవకుండా ఉండిపోయాడు అనుకో, మరప్పుడు ఆయన మరణమును జయించని వాడుగా ఇక్కడ రక్షకుడిగా మనకు అనర్హుడైపోతాడుగా. కనుక ఎప్పుడైతే బలి జరిగిందో జగత్ పునాదికి ముందు పునరుద్ధానం కూడా జరిగింది. కనుక మార్తకు పరిచయం చేసుకున్నాడు, పునరుద్ధానము పొందినవాడను నేనని కాదు, అసలు పునరుద్ధానమే నేను అంటాడు. విన్నారా? పునరుద్ధానము నేనే, ఐఎమ్ ద రిజరక్షన్ అంటాడు. పునరుద్ధానము యొక్క వ్యక్తి రూపమే క్రీస్తు. గనుక మోషే లేచినా ఎవరు లేచినా యేసు ప్రభు వారి యందు పునరుద్ధానం ఆల్రెడీ జగత్తు పునాదికి ముందు జరిగిపోయింది అనే ఒక లీగల్ అథారిటీని బట్టే ఇప్పుడు మోషే లేవగలిగాడు. అర్థమైందా మీకు? లేకపోతే మోషేని అసలు లేపడానికి అవకాశం లేదు. మోషేను లేపడం ఇల్లీగల్ అని దుష్టుడు ఆర్గ్యూ చేస్తాడు. ఏంటి వాదించడము? ఈ పునరుద్ధానము కరెక్ట్ కాదు అని. ఎందుకంటే పాప ప్రాయశ్చిత బలి ఇంకా జరగలేదు కనుక, పాపాన్ని బట్టి మరణం వచ్చింది, ప్రాయశ్చితం ఏమో జరగలేదు కనుక ఇప్పుడు లేపడం న్యాయం కాదు అంటాడు వాడు. అది అవి అయిపోయిన రెండు ముందే జరిగిపోయినాయి కనుక దేవుని మనోప్రపంచంలో
మరణము పునరుద్ధానము జరిగిపోయినాయి కనుక ఇప్పుడు లేపడము పర్ఫెక్ట్లీ లీగల్ అనే సంగతి మిఖాయిలు వాదిస్తున్నాడు. ఓకే ఓకే. అది విషయం. చాలా చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ వెల్కమ్. ప్రైజ్ ద లార్డ్. మార్గబాబు గారు థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఓకే.